కమల్ బ్యానర్లో రజనీకాంత్ చిత్రం ఏడాది కాలంగా ఈ ప్రాజెక్ట్ సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే ఇప్పటికీ ముగ్గురు దర్శకులు మారారు. ఇప్పుడు నాలుగవ దర్శకుడి పేరు ఖరారైంది. ఒక్క సినిమా కోసం రజనీకాంత్ ఇంతమంది దర్శకులను మార్చటం ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు. ఇంతకీ సూపర్ స్టార్ ఇంతమంది దర్శకులను ఎందుకు మార్చినట్లు? నాలుగవ దర్శకుడి కథకు ఎందుకు లాక్ అయినట్లు? మొత్తానికి కోలీవుడ్ కు కొత్త సినిమాపై క్లారిటీ ఇచ్చాడు రజనీకాంత్. లోకనాయకుడు నిర్మించే చిత్రానికి దర్శకుణ్ణి ఖరారు చేశాడు సూపర్ స్టార్. అతనే అశ్వత్ మారిముత్తు. గతంలో డ్రాగన్ అనే బ్లాక్ బస్టర్ తీశాడు. ఇప్పుడు రజనీకాంత్ ని డైరెక్ట్ చేసేందుకు రెడీ అయిపోయాడు. కబాలి చేతులు కలుపుతారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు అదే నిజమైంది. సినిమాకు ధర్మన్ అనే పేరును ఖరారు చేశారు మేకర్స్. రజనీకాంత్ ఇందులో డాక్టర్ గా కనిపించబోతున్నాడు. కాకపోతే నరసింహ టచ్ ఇస్తానని దర్శకుడు చెప్తున్నాడు. కమల్ హాసన్ నిర్మాతగా, రజనీకాంత్ హీరోగా సినిమాకు ఎప్పటి నుంచి దర్శకుల అన్వేషణ కొనసాగుతోంది. తొలుత నరసింహ మేకర్ కెఎస్ రవికుమార్, తర్వాత సుందర్ సి, ఈ తర్వాత సిబి చక్రవర్తి, ఇలా కొత్త ప్రాజెక్టు కోసం చాలా మంది దర్శకులను మార్చాడు రజనీకాంత్. ఫైనల్ గా మాత్రం డ్రాగన్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన అశ్వత్ కు ఛాన్స్ దక్కింది. ఈ చిత్రంలో సిమ్రన్, రాశి ఖన్నా హీరోయిన్ గా కనిపించబోతున్నారు. రజనీకాంత్ దగ్గరికి స్టోరీ పట్టుకెళ్తే చాలు, ఆయనకు నచ్చితే డేట్స్ ఇస్తాడు. నిర్మాత ఎవరు అనేది రజనీ డిసైడ్ చేస్తాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మాత్రం దర్శకుడికి మరో చాయిస్ లేదు. ఎందుకంటే రాక్ స్టార్ అనిరుద్ రెడీగా ఉంటాడు. జైలర్ నుంచి ఈ జోడీ మ్యాజిక్ చేస్తూనే ఉంది. ప్రతి దర్శకుడికి ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ తో సింక్ ఉంటుంది. సుకుమార్ సినిమా అంటే దేవి పాటలు వినిపించాల్సిందే. రాజమౌళి అంటే కీరవాణి బీట్స్ షేక్ చేయాల్సిందే. కానీ రజనీకాంత్ దగ్గరికి వెళ్లిన దర్శకులకు మాత్రం అనిరుద్ మాత్రమే మ్యూజిక్ డైరెక్టర్. 2 ఏళ్ల క్రితం సూపర్ స్టార్ తో వెట్టాయన్ అనే మూవీ తీశాడు జ్ఞానవేల్. ఇతని మొదటి చిత్రం జై భీమ్. ఈ చిత్రానికి సీన్ రొనాల్డ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. కానీ రజనీకాంత్ తో వెట్టాయన్ తీసే అవకాశం రావడంతో ఇమీడియట్ గా అనిరుద్ రంగంలోకి దిగాడు. ఇప్పుడు కూడా అంతే. ధర్మన్ డైరెక్టర్ అశ్వత్ గతంలో తీసిన డ్రాగన్ చిత్రానికి లియాన్ జేమ్స్ అద్భుతమైన స్వరాలు అందించాడు. కానీ రజనీకాంత్ తో సినిమా లాక్ కావడంతో అశ్వత్ కూడా అనిరుద్ కు జిందాబాద్ కొట్టాడు. గత ఏడాది కూలీ రిలీజ్ సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పేరుతో పాటు ఒక పేరు బాగా వినిపించింది. బాలీవుడ్ యాక్టర్ అతను. కూలీతో సెన్సేషన్ సృష్టిస్తుంటే ఫ్యూచర్లో ఇంకా ఎంత ఎత్తుకు ఎదుగుతాడో అనుకున్నారంతా. కానీ ఒక్కసారిగా మాయమయ్యాడు. ఇంతకీ ఏమయ్యాడు కూలీ స్టార్? గత ఏడాది కూలీ రిలీజ్ కు ముందు ఇందులో నుంచి విడుదలైన మౌనిక పాటకు చాలా క్రేజ్ కనిపించింది. అందుకు కారణం సాంగ్ లో తనదైన స్టెప్పులతో అద్దరగొట్టాడు సౌబీన్. ఓవర్ నైట్ ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారాడు. సినిమా విడుదల తర్వాత కూడా తనదైన విలనితో అద్దరగొట్టాడు. కూలీ రిలీజ్ అయి ఏడాది కావస్తోంది. కానీ సౌబీన్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఓన్ ఇండస్ట్రీలో మాలీవుడ్ లోనూ సౌబీన్ పేరు వినిపించడం లేదు. దీంతో కూలీ స్టార్ ఏమయ్యాడు అనే డిస్కషన్ మొదలైంది. కొందరు దర్శకత్వంపై ఫోకస్ పెట్టాడు అంటుంటే, మరికొందరు మాత్రం మంజర్మల్ బాయ్స్ ఫైనాన్స్ కు సంబంధించి నమోదైన కేసుకు సంబంధించి తుది ఫలితం వచ్చే వరకు సౌబీన్ బయటకు రాదలుచుకోలేదు అంటున్నారు. కూలీలో చాలా మంది స్టార్స్ కనిపించారు. కానీ తన నటనతో వారందరితో డామినేట్ చేసి టోటల్ సౌత్ ఇండియాను షేక్ చేశాడు సౌబీన్. అలాంటి నటుడు ఆ తర్వాత కోలీవుడ్ లో కానీ ఓన్ ఇండస్ట్రీలో కానీ సినిమాలు చేయకపోవడం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కుంభలంగి నైట్స్, మంజర్మల్ బాయ్స్ లాంటి చిత్రాల్లో సౌబీన్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. కోలీవుడ్ కు త్రిష మామూలు షాక్స్ ఇవ్వడం లేదు. విజయ్ తో రిలేషన్ గురించి క్లారిటీ ఇవ్వకుండా సోషల్ మీడియాలో మాత్రం పర్సనల్ ఫోటోస్ షేర్ చేస్తూ వరుసగా షాక్స్ ఇస్తోంది. మొన్న విజయ్ బర్త్డేకు త్రిష పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ఎపిసోడ్ సినిమాలకు మించిన ట్విస్ట్ ను తలపించింది. గిల్లీ జోడీ ఇచ్చిన సర్ప్రైజ్ తో భారీ ఫ్యాన్స్ మామూలుగా ఫిదా కాలేదు. జూన్ 22 తమిళనాడు సీఎం విజయ్ పుట్టినరోజు. దీంతో ఇటు సినీ అభిమానులు, అటు పార్టీ కార్యకర్తలు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు పెద్ద ఎత్తున దళపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ త్రిష మాత్రం బర్త్డే విశేష్ కు దూరంగా ఉండిపోయింది. దీంతో తమిళనాడు మొత్తం విజయ్, త్రిష విడిపోయారు అంటూ రూమర్స్ మొదలయ్యాయి. ఇదే సమయంలో ఇన్స్టాలో విజయ్ ని త్రిష అన్ఫాలో చేసిందనే వార్తలు కూడా మొదలయ్యాయి. కానీ కొద్ది గంటల్లో రూమర్స్ కు గట్టిగా చెక్ పెట్టింది త్రిష. విజయ్ తో పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోను షేర్ చేసి ఎంటైర్ తమిళనాడుకు షాక్ ఇచ్చింది. విజయ్ ఎదురుగా బర్త్డే కేక్స్ ఉంచి ఆయన్నే చూస్తోన్న ఫోటోను సోషల్ మీడియాలోకి అప్లోడ్ చేసి
వీటన్నింటికి విలువ పెంచే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని కామెంట్ రాసుకొచ్చింది. దీంతో బ్రేకప్ రూమర్స్ పుట్టించిన వారు అవాక్కయ్యారు. కొద్ది రోజులుగా తమిళనాట విజయ్ త్రిష జోడీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తూ వస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ తర్వాత కూడా విజయ్ కు దగ్గరగా కనిపించింది త్రిష. కానీ దళపతి విజయ్ పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలియజేయటంలో కాసింత ఆలస్యం చేయడంతో తమిళనాడు ఊగిపోయింది. దళపతికి లేట్ అయినా లేటెస్ట్ గా బర్త్డే విశేష్ తెలియజేసి గిల్లీ జోడీ రాక్స్ అనిపించింది. హీరో రామ్ దర్శకుడు అవుతున్నాడు అంటే ఏదో చిన్న సినిమాతో సరిపెడతాడు అనుకున్నారంతా. కానీ ఎనర్జెటిక్ స్టార్, ఎనర్జిక్ డైరెక్టర్ గా మారిన దగ్గర నుంచి ఎక్కడా తగ్గడం లేదు. కొత్త చిత్రాన్ని దాదాపు 100 కోట్లతో ప్లాన్ చేస్తున్నాడట. ఒక విధంగా ఇది రామ్ కెరియర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. హీరో రామ్ తన కెరీర్ లోనే భారీ సాహసం చేస్తున్నాడు. కొత్త చిత్రం కోసం దర్శకుడిగా, కథ రచయితగా, హీరోగా మారటం మాత్రమే కాదు, నిర్మాణం కూడా తనదే. పైగా 100 కోట్ల బడ్జెట్ అంటే చిన్న విషయం కాదు. రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. డబుల్ ఇస్మార్ట్ 90 కోట్లతో తెరకెక్కింది. ఇప్పుడు రామ్ కొత్త చిత్రం డబుల్ ఇస్మార్ట్ ను మించిన బడ్జెట్ తో తెరకెక్కనుంది. తిరు సినిమాటోగ్రాఫర్ గా, పీటర్ హెన్స్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఏఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో సెట్స్ నిర్మాణం జరుగుతోంది. అన్ని కుదిరితే మ్యూజిక్ కోసం అనిరుద్ రంగంలోకి దిగుతాడు అని ప్రచారం సాగుతోంది. ఈ చిత్రంలో రామ్ తో ఎవరు జోడీ కడతారు అనేది క్లారిటీ లేదు. టాలీవుడ్ నయా లవ్ బర్డ్స్ గా చెప్పుకొస్తున్న భాగ్యశ్రీ బోర్సే మరోసారి రామ్ తో జోడీ కట్టినా ఆశ్చర్యం లేదు అనే టాక్ వినిపిస్తోంది.